ఓం సాయిరామ్. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు శ్రీ షిరిడీనాథ వైభవము. కలరా రోగము తోడుత విలవిలలాడంగా బుట్టి విడివదజేయన్ సెలవిడి కీరా తినమని చెలువుగా తగ్గించి తీవు షిరిడీనాథ. షిరిడీనాథ కలరా రోగంతో బుట్టి విలవిలలాడిపోతుంటే ఆ బాధ నుంచి అతన్ని విడివడ చేయడానికి కీరా తినమని చెప్పి అతని బాధను తగ్గించావు కదా. ఒకసారి షిరిడీలో కలరా ఉపద్రవం వచ్చింది. ఆ సమయంలో బుట్టి విపరీతమైన వాంతులు విరోచనాలతో బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలు విఫలమైన పిదప బాబా దగ్గరికి వెళ్ళారు. సాయిబాబా పాలలో బాదం, ఆక్రోటు, పిస్తా వేసి ఆ కీరా అతనికి తాగడానికి ఇవ్వండి, వ్యాధి నయమవుతుంది అన్నారు. ఆ ప్రకారం చేయగా బుట్టి ఆ వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. ఊది మందుగా నిడుచును వ్యాధుల నడచితివి కీర్తి నాశింపంగా శోధించగా మీ పలుకులు శ్రీ దివ్య ఔషధములు షిరిడీనాథ. షిరిడీనాథ మీ యొక్క కీర్తి వ్యాపించేలా వ్యాధులను అణిచివేయడానికి ఊదిని మందుగా ఇచ్చావు. పరీక్షిస్తే ఈ లోకంలో మీ యొక్క పలుకులు దివ్య ఔషధములు కదా. ఒకసారి కాక బాబావారి వద్దనే ఉండాలని షిరిడీ వెళ్ళాడు. అయితే అతన్ని వెళ్ళిపోమని తెలుపుతూ అతని ఉద్యోగాన్ని ఎలాంటి చికాకులు లేకుండా నిలిపేటట్టు బాబా తెలిపారు. ఒకసారి కాకా మహాజని వారం రోజుల పాటు షిరిడీలో ఉండాలని బొంబాయి నుండి వచ్చాడు. బాబాను దర్శనం చేసుకోగానే బాబా ఎప్పుడు వెళ్తావు అన్నారు. ఆశ్చర్యపోయిన కాక మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే బాబా అన్నాడు. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయిబాబా. వారి ఆజ్ఞను శిరసావహించి తిరిగి మరుసటి రోజు బయలుదేరాడు. ఊరికి వెళ్ళగానే వారి యజమాని కాకా మహాజని కోసం నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా ఇంకో గుమస్తాకు జబ్బు చేయడం వల్ల కాకా యొక్క అవసరం తప్పనిసరి అయ్యి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం కూడా వ్రాశారు. ఇలా సర్వాంతర్యామి అయిన సాయిబాబా కాకా మహాజనికి యజమాని వద్ద ఉద్యోగంలో గౌరవాన్ని పొందే ఏర్పాటు చేశారు. శ్రీ సాయి లీలలు అమోఘం, అద్భుతం. ఓం సాయిరామ్. షిరిడీ సాయిరామ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ లైక్ చేయండి. ఓం సాయిరామ్. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మీకు తెలియజేస్తాను.